ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. మంత్రి నారా లోకేష్ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా ఆపింది మేమే. దానికి సంబంధించి ఇదివరకే విశాఖపట్నంలో తమ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశాం. దాన్ని ఎలా ఆపాలన్న విషయం మీద చాలా సుదీర్ఘమైన చర్చలు చేశాం. ప్రైవేటీకరణ ఆపడానికి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి కలిసి ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి అనే దాని మీద చాలా చర్చలు చేశాం. దీనిని ప్రధానమంత్రి మోడీ దగ్గరికి, కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గరికి తీసుకెళ్ళాం. అందువల్ల దీన్ని ప్రైవేటీకరణ కాకుండా ఆపాం అని మండలి సాక్షిగా మంత్రి నారా లోకేష్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని గురించి మాట్లాడాడు. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తెలంగాణలో కూడా ఉమ్మడి అంటే తెలుగు ప్రజల్లో పెద్ద చర్చగా మారింది. ఒకవేళ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ దీనిని ప్రైవేటీకరణ కాకుండా తామే ఆపామని చెప్తున్నటువంటి వీళ్ళు అదే స్టేట్మెంటు, అదే మాట ప్రధాని నరేంద్ర మోడీతో కానీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో కానీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కానీ, ఇంకా మరికొందరు కీలకమైన మంత్రులతో ఎందుకు ఆ స్టేట్మెంట్, ఆ మాట చెప్పించలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా ఆపుతున్నాము, మీరు దీని గురించి భయపడొద్దు, ఆందోళన పడొద్దు అని ఎందుకు చెప్పించలేకపోతున్నారు? కేవలం నారా లోకేష్ స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆగిపోతుందా అన్న విమర్శలు, చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ మోడీ కానీ, అంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు భారీగా లాభాలు వచ్చినటువంటి సంస్థ. ఆల్ ఆఫ్ సడన్గా కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాట కాకుండా నష్టాల బాట ఎందుకు పట్టింది? ఒకవేళ నష్టాల బాట పడితే లాభాల్లో పయనించడానికి, లాభాల్లో నడిపించడానికి ఎందుకు కేంద్రం మోడీ కానీ, అమిత్ షా కానీ, కేంద్ర పెద్దలు ఎందుకు ఆలోచనలు చేయలేదు? ప్రైవేటు సంస్థలకు చెందినటువంటి కంపెనీలకు, వాళ్ళకేమో మైనింగ్ సంస్థలు ఉన్నాయి, ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి పెద్దలకేమో మైనింగ్లు కేటాయిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎందుకు క్యాప్టివ్ మైన్స్ కేటాయించలేదు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. కావాలని క్యాప్టివ్ మైన్స్ కేటాయించడంలో కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. కావాలనే కేటాయించలేదు. అలా కేటాయించకపోవడం వల్ల దానికి సంబంధించినటువంటి ముడి సరుకు తెప్పించుకోవడంలో కానీ, దాన్ని నడపడంలో కానీ కొంచెం కష్టతరమైంది, కాస్త ఖర్చు ఎక్కువైంది. ఈ కారణాలు చెప్పి నష్టాల బాటలో నడుస్తుంది. అందువల్ల దీన్ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం చెప్పింది. ఆ మేరకు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం కూడా చేసింది అన్న చర్చ కూడా ఉంది. లోకేష్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కేంద్ర క్యాబినెట్ చేసినటువంటి నిర్ణయం ఎందుకు ఉపసంహరించుకోలేదు? కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఆ మాట చెప్పించడంతో పాటు ఆ నిర్ణయాన్ని ఎందుకు విత్డ్రా చేసుకున్నట్టు ప్రకటించడం లేదు? ఇది కావాలని కేంద్రంతో అడగడానికి ఇబ్బంది పడే, కేంద్ర పెద్దలతో దీని గురించి చర్చించడానికి భయపడే విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రస్తావించడం లేదు, మాట్లాడడం లేదు, ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి ముందుకు రావడం లేదు అన్న విమర్శలు కూటమిపై పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇది ఒకవైపు అయితే, దీనిని ప్రైవేటీకరణ కాకుండా ఆపుతున్నారు అని చెప్తున్న దాంట్లో ఎంత మేరకు సత్యం ఉందన్న విషయం ఒకసారి చూస్తే, ఇటీవల జరిగినటువంటి దాదాపు 34 కీలకమైనటువంటి విభాగాల్లో ప్రైవేట్ టెండర్లు పిలిచారు. అంటే ప్రైవేట్ టెండర్లకు పిలిచిన తర్వాత దానిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టే దీన్ని అర్థం చేసుకోవాలి కదా. ఒకవేళ ప్రభుత్వమే పూనుకొని ఆ టెండర్లన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగితే అప్పుడు ప్రైవేటీకరణ కాకుండా దీనిని అడ్డుకున్నట్టు, ఆపుతున్నట్టు భావించే అవకాశం ఉంటుంది కదా. మరి దీనిని ప్రైవేట్ సంస్థలకు ఎందుకు టెండర్లు కాల్ఫర్ చేశారు అన్న విమర్శలు, చర్చ కూడా వినిపిస్తున్నాయి. దాంతోపాటు 11,000 కోట్లు ఇప్పించగలిగాము, విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా 11,000
500 కోట్లు ఇప్పించాము అని ఎన్డీఏ నేతలు, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఎన్డీఏ నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ డబ్బులు, ఈ నిధులు ప్రైవేటీకరణకి ముస్తాబు చేయడానికే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అంతకు ముందు ఉన్నటువంటి బకాయిలను చెల్లించడానికే వీటిని మంజూరు చేసింది, ప్రైవేటీకరణ ఆపడానికి కాదు అన్న చర్చ కూడా వినిపిస్తుంది. అంటే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి ముందుకు రావడం లేదు అన్న చర్చ కూడా వినిపిస్తుంది. ఒకవేళ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఆ మాత్రం వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, ప్రైవేటీకరణ కాకుండా ఆపాలన్న చిత్తశుద్ధి వీళ్ళకి ఉంటే అసెంబ్లీలో కనీసం ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించవచ్చు కదా అన్న చర్చ, విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కానీ దానిని తీర్మానం చేయడానికి కూడా కూటమి ప్రభుత్వం ముందుకు రావడం లేదు, ఆసక్తి చూపించడం లేదు. ఇదే విధంగా గతంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖలు కూడా రాశారు అన్న చర్చలు శాసన మండలిలో జరుగుతున్న నేపథ్యంలో దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కూటమి నాయకులు ఎందుకు ముందుకు రావడం లేదు అన్న విమర్శలు కూడా మూటగట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ నాయకులు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయినటువంటి చంద్రబాబు నాయుడు, దాదాపు 4వసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడానికి ఎందుకు ముందుకు రావడం లేదు అన్న విమర్శలు కూడా ఆయన మీద వినిపిస్తున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున పరిశ్రమ తీసుకొస్తాము, దాని ద్వారా భారీగా లక్షల సంఖ్యలో యువతకి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎందుకు కాపాడుకోవడం లేదు? అక్కడ పనిచేస్తున్నటువంటి దాదాపు 5,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా ఆపడం కోసము ఎందుకు ప్రయత్నాలు చేయడం లేదు? ఉన్నదానిని వదులుకొని లేని వాటి కోసం ఎందుకు ఆరాటపడుతున్నారు? ఇది కావాలని కూటమి ప్రభుత్వం ఇలా యాక్ట్ చేస్తుంది అన్న విమర్శలు కూడా కూటమి ప్రభుత్వం మీద వినిపిస్తున్నాయి. ఓవరాల్గా మొత్తం మీద ప్రభుత్వం తరఫు నుంచి ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడానికి ఏమాత్రం ముందుకు రావడం లేదు. దీనిని ప్రజలే కాపాడుకోవాలి, కార్మికులే కాపాడుకోవాలి. ఆంధ్రుల హక్కు అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం కోసం ఇటీవల నేపాల్లో జరిగినటువంటి ఉద్యమంలాగా ప్రజలు, కార్మికులు అందరూ కలిసి రోడ్లపైకి వచ్చి ధర్నాలు, ఆందోళనలు చేస్తే కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోలేము అన్న చర్చలు కూడా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కానీ, సీఎం చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎలా అడుగు ముందుకేస్తారు? దీని మీద కేంద్రాన్ని ఒప్పించడానికి ఏ మేరకు ప్రయత్నాలు చేస్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఎలా సమాధానాలు చెప్తారు అన్నది భవిష్యత్తులో చూద్దాం.